నాకు తెలిసినంత వరకు బండి యాదగిరి బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సర్కార్ అని ఏదైతే స్ఫూర్తిని జానపదాన్ని జనపదంలోకి తీసుకొచ్చిండో వారు కూడా నిరక్షరాస్యులే. అలాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగలిగిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలలో చైతన్యం, ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపినవాడే గొప్ప నాయకుడు అవుతాడు. గొప్ప నాయకులను ఎప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో గుర్తు పెట్టుకొని గుండెల నిండా వారిని అభిమానిస్తారు. స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగాన్ని రచించుకొని మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశంలో నిర్వహించినప్పుడు ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతోని గెలిచిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా అత్యధిక మెజారిటీతోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యిండు అని అంటే ప్రజలకు వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం, వారు ప్రజల కోసం చేసిన త్యాగానికి, పోరాటానికి గుర్తింపే భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో వారికి అత్యధిక మెజారిటీ రావడం.